అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. ఈ చిత్రంతో యువతలో ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఇతడు తన అభిమానుల్ని ఎప్పుడూ రౌడీస్ అని పిలుస్తూ ఉంటాడు. ఇప్పటికే అనేక సందర్భాల్లో అతని నోటి నుంచి ఈ మాట విన్నాం. అయితే ఈ ట్యాగ్ వెనుక కారణం ఏంటి అని ఓ ఆంగ్ల మీడియా విజయ్ను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించింది. దీనికి ఆసక్తికర సమాధానం చెప్పాడు విజయ్ దేవరకొండ. నన్ను ప్రేమించే వారిని ఫ్యాన్స్ అని పిలవడం నాకు అసౌకర్యంగా అనిపించింది. అందుకు ప్రత్యామ్నాయంగా మరో పదం కావాలనుకున్నా. అందులోనూ నన్ను ఇష్టపడేవారంతా నా వయసు వారే. అందుకే మై రౌడీ బాయ్స్, మై రౌడీ గర్ల్ అని పిలుస్తుంటా. అలా ఆ ట్యాగ్ వచ్చింది. బెటర్మెంట్ కోసం వాట్ వీ డిజర్వ్ వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్, వాట్ వీ వాంట్ వీ హ్యావ్ టు టేక్, అండ్ ఫర్ మీ దట్ ఈస్ బీయింగ్ రౌడీ. జీవితంలో అనేక మంది మనల్ని నియంత్రించాలని చూస్తూ ఉంటారు. ఇలా చేయొద్దు, అలా ఉండొద్దు, ఇలానే చెయ్యి అంటుంటారు. కానీ మనకు నచ్చినట్టు మనం బ్రతకాలని నేనంటా. అందరినీ అలానే ఉండమని కోరుతుంటా. దీని అర్థం ఇతరులని నొప్పించమని కాదు, హాని చేయమని కాదు, స్వేచ్ఛగా నచ్చినట్లు జీవించాలని. నాలోని ఆ గుణమే ఇవాళ ఈ స్థాయిలో ఉంచింది. ఇలా రౌడీల్లా ముందుకు వెళ్ళాలని నేను సూచిస్తుంటా. అలా ఆ పదం వచ్చింది అన్నాడు విజయ్ దేవరకొండ. అయితే అభిమానులు మాత్రం ముద్దుగా రౌడీ హీరో అని పిలుచుకుంటారు. అట్లాంటప్పుడు ఏదో సందు చూసుకోవాలి. సందు దొరికిందంటే ఇంకా దూసుకెళ్ళిపోవడమే, తిరిగి చూసేదే లేదు. లైగర్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ కాస్త తడబాటుకు గురైందనే చెప్పాలి. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించకపోగా రౌడీ కెరీర్ని ప్రశ్నార్థకంలో పడేసింది. దీని నుంచి తేరుకుని చిన్నగా మళ్ళీ ట్రాక్లోకి వచ్చేశాడు. కింగ్డమ్తో కాస్త పర్వాలేదు అనిపించిన విజయ్ దేవరకొండ ఈసారి ఎలాగైనా తన మార్క్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం 2 క్రేజీ ప్రాజెక్టులో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఈ దఫా పక్కా ప్రణాళికతో విభిన్నమైన కథలను ఎంచుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం రవికిరణ్ కోలా డైరెక్షన్లో దిల్ రాజ్ శిరీష్ నిర్మిస్తున్న రౌడీ జనార్దనతో పాటు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ డైరెక్షన్లో భారీ పీరియాడికల్ ఫిల్మ్ చేస్తున్నాడు. రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న రౌడీ జనార్దన రాయలసీమ బ్యాక్డ్రాప్లో సాగే పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. తొలిసారి రౌడీతో కలిసి కీర్తి చేస్తున్న సినిమా ఇదే. ఈ మూవీ టీజర్ని డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కొత్త తరహాలో చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ మూవీని భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక రాహుల్ సంక్రీత్యన్ డైరెక్షన్ చేస్తున్న మూవీ 1854కు సంబంధించిన బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ ఫిలిం. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ కోసం హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ఓస్ట్లుని దించేస్తున్నారు. ఇందులో తను కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్ని విజయవంతంగా పూర్తి చేశారు. బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో పూర్తిగా సెట్లలోనే షూటింగ్ చేస్తున్నారట. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక సన్నివేశాన్ని మాత్రం అనంతపురంలో కానీ కర్నూలులో కానీ షూట్ చేయాలని దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ 2 సినిమాల షూటింగ్లతో బిజీగా గడిపేస్తున్న విజయ్ దేవరకొండ వీటిని రాకెట్ స్పీడ్తో పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా కెరీర్ ప్రారంభంలో ఉన్న జోష్ని మళ్ళీ ఈ 2 సినిమాలతో తిరిగి పొందాలని, మళ్ళీ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాలనే పట్టుదలతో రౌడీ స్టార్ పట్టుదలతో పనిచేస్తున్నాడని రౌడీ ఫ్యాన్స్ చెప్తున్నారు. అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. ఈ చిత్రంతో యువతలో ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఇతడు తన అభిమానుల్ని ఎప్పుడూ రౌడీస్ అని పిలుస్తూ ఉంటాడు. ఇప్పటికే అనేక సందర్భాల్లో అతని నోటి నుంచి ఈ మాట విన్నాం. అయితే ఈ ట్యాగ్ వెనుక కారణం ఏంటి అని ఓ ఆంగ్ల మీడియా విజయ్ను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించింది. దీనికి ఆసక్తికర సమాధానం చెప్పాడు విజయ్ దేవరకొండ. నన్ను ప్రేమించే వారిని ఫ్యాన్స్ అని పిలవడం నాకు అసౌకర్యంగా అనిపించింది. అందుకు ప్రత్యామ్నాయంగా మరో పదం కావాలనుకున్నా. అందులోనూ నన్ను ఇష్టపడేవారంతా నా వయసు వారే. అందుకే మై రౌడీ బాయ్స్, మై రౌడీ గర్ల్ అని పిలుస్తుంటా. అలా ఆ ట్యాగ్ వచ్చింది. బెటర్మెంట్ కోసం వాట్ వీ డిజర్వ్ వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్, వాట్ వీ వాంట్ వీ హ్యావ్ టు టేక్, అండ్ ఫర్ మీ దట్ ఈస్ బీయింగ్ రౌడీ. జీవితంలో అనేక మంది మనల్ని నియంత్రించాలని చూస్తూ ఉంటారు. ఇలా చేయొద్దు, అలా ఉండొద్దు, ఇలానే చెయ్యి అంటుంటారు. కానీ మనకు నచ్చినట్టు మనం బ్రతకాలని నేనంటా. అందరినీ అలానే ఉండమని కోరుతుంటా. దీని అర్థం ఇతరులని నొప్పించమని కాదు, హాని చేయమని కాదు, స్వేచ్ఛగా నచ్చినట్లు జీవించాలని. నాలోని ఆ గుణమే ఇవాళ ఈ స్థాయిలో ఉంచింది. ఇలా రౌడీల్లా ముందుకు వెళ్ళాలని నేను సూచిస్తుంటా. అలా ఆ పదం వచ్చింది అన్నాడు విజయ్ దేవరకొండ.
అయితే అభిమానులు మాత్రం ముద్దుగా రౌడీ హీరో అని పిలుచుకుంటారు. అట్లాంటప్పుడు ఏదో సందు చూసుకోవాలి. సందు దొరికిందంటే ఇంక దూసుకెళ్ళిపోవడమే, తిరిగి చూసేదే లేదు. లైగర్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ కాస్త తడబాటుకు గురైందనే చెప్పాలి. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించకపోగా రౌడీ కెరీర్ని ప్రశ్నార్థకంలో పడేసింది. దీని నుంచి తేరుకుని చిన్న చిన్నగా మళ్ళీ ట్రాక్లోకి వచ్చేశాడు. కింగ్డమ్తో కాస్త పర్వాలేదు అనిపించిన విజయ్ దేవరకొండ ఈసారి ఎలాగైనా తన మార్క్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం 2 క్రేజీ ప్రాజెక్టులో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఈ దఫా పక్కా ప్రణాళికతో విభిన్నమైన కథలను ఎంచుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రవికిరణ్ కోలా డైరెక్షన్లో దిల్ రాజ్ శిరీష్ నిర్మిస్తున్న రౌడీ జనార్దనతో పాటు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ డైరెక్షన్లో భారీ పీరియాడికల్ ఫిల్మ్ చేస్తున్నాడు. రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న రౌడీ జనార్దన రాయలసీమ బ్యాక్డ్రాప్లో సాగే పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. తొలిసారి రౌడీతో కలిసి కీర్తి చేస్తున్న సినిమా ఇదే. ఈ మూవీ టీజర్ని డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కొత్త తరహాలో చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ మూవీని భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక రాహుల్ సంక్రీత్యన్ డైరెక్షన్ చేస్తున్న మూవీ 1854కు సంబంధించిన బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ ఫిలిం. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ కోసం హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ఓస్ట్లుని దించేస్తున్నారు. ఇందులో తను కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్ని విజయవంతంగా పూర్తి చేశారు. బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో పూర్తిగా సెట్లలోనే షూటింగ్ చేస్తున్నారట. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక సన్నివేశాన్ని మాత్రం అనంతపురంలో కానీ కర్నూలులో కానీ షూట్ చేయాలని దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ 2 సినిమాల షూటింగ్లతో బిజీగా గడిపేస్తున్న విజయ్ దేవరకొండ వీటిని రాకెట్ స్పీడ్తో పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా కెరీర్ ప్రారంభంలో ఉన్న జోష్ని మళ్ళీ ఈ 2 సినిమాలతో తిరిగి పొందాలని, మళ్ళీ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాలనే పట్టుదలతో రౌడీ స్టార్ పట్టుదలతో పనిచేస్తున్నాడని రౌడీ ఫ్యాన్స్ చెప్తున్నారు. అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. ఈ చిత్రంతో యువతలో ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఇతడు తన అభిమానుల్ని ఎప్పుడూ రౌడీస్ అని పిలుస్తూ ఉంటాడు. ఇప్పటికే అనేక సందర్భాల్లో అతని నోటి నుంచి ఈ మాట విన్నాం. అయితే ఈ ట్యాగ్ వెనుక కారణం ఏంటి అని ఓ ఆంగ్ల మీడియా విజయ్ను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించింది. దీనికి ఆసక్తికర సమాధానం చెప్పాడు విజయ్ దేవరకొండ. నన్ను ప్రేమించే వారిని ఫ్యాన్స్ అని పిలవడం నాకు అసౌకర్యంగా అనిపించింది. అందుకు ప్రత్యామ్నాయంగా మరో పదం కావాలనుకున్నా. అందులోనూ నన్ను ఇష్టపడేవారంతా నా వయసు వారే. అందుకే మై రౌడీ బాయ్స్, మై రౌడీ గర్ల్ అని పిలుస్తుంటా. అలా ఆ ట్యాగ్ వచ్చింది. బెటర్మెంట్ కోసం వాట్ వీ డిజర్వ్ వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్, వాట్ వీ వాంట్ వీ హ్యావ్ టు టేక్, అండ్ ఫర్ మీ దట్ ఈస్ బీయింగ్ రౌడీ. జీవితంలో అనేక మంది మనల్ని నియంత్రించాలని చూస్తూ ఉంటారు. ఇలా చేయొద్దు, అలా ఉండొద్దు, ఇలానే చెయ్యి అంటుంటారు. కానీ మనకు నచ్చినట్టు మనం బ్రతకాలని నేనంటా. అందరినీ అలానే ఉండమని కోరుతుంటా. దీని అర్థం ఇతరులని నొప్పించమని కాదు, హాని చేయమని కాదు, స్వేచ్ఛగా నచ్చినట్లు జీవించాలని. నాలోని ఆ గుణమే ఇవాళ ఈ స్థాయిలో ఉంచింది. ఇలా రౌడీల్లా ముందుకు వెళ్ళాలని నేను సూచిస్తుంటా. అలా ఆ పదం వచ్చింది అన్నాడు విజయ్ దేవరకొండ. అయితే అభిమానులు మాత్రం ముద్దుగా రౌడీ హీరో అని పిలుచుకుంటారు. అట్లాంటప్పుడు ఏదో సందు చూసుకోవాలి. సందు దొరికిందంటే ఇంకా దూసుకెళ్ళిపోవడమే, తిరిగి చూసేదే లేదు. లైగర్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ కాస్త తడబాటుకు గురైందనే చెప్పాలి. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించకపోగా రౌడీ కెరీర్ని ప్రశ్నార్థకంలో పడేసింది. దీని నుంచి తేరుకుని చిన్న చిన్నగా మళ్ళీ ట్రాక్లోకి వచ్చేశాడు. కింగ్డమ్తో కాస్త పర్వాలేదు అనిపించిన విజయ్ దేవరకొండ ఈసారి ఎలాగైనా తన మార్క్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం 2 క్రేజీ ప్రాజెక్టులో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఈ దఫా పక్కా ప్రణాళికతో విభిన్నమైన కథలను ఎంచుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రవికిరణ్ కోలా డైరెక్షన్లో దిల్ రాజ్ శిరీష్ నిర్మిస్తున్న రౌడీ జనార్దనతో పాటు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ డైరెక్షన్లో భారీ పీరియాడికల్ ఫిల్మ్ చేస్తున్నాడు. రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న రౌడీ జనార్దన రాయలసీమ బ్యాక్డ్రాప్లో సాగే పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. తొలిసారి రౌడీతో కలిసి కీర్తి చేస్తున్న సినిమా ఇదే. ఈ మూవీ టీజర్ని డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కొత్త తరహాలో చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ మూవీని భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక రాహుల్ సంక్రీత్యన్ డైరెక్షన్ చేస్తున్న మూవీ 1854కు సంబంధించిన
బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ ఫిలిం. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కోసం హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ఓస్ట్లుని దించేస్తున్నారు. ఇందులో తను కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్ ని విజయవంతంగా పూర్తి చేశారు. బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో పూర్తిగా సెట్లలోనే షూటింగ్ చేస్తున్నారట. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక సన్నివేశాన్ని మాత్రం అనంతపురంలో కానీ కర్నూలులో కానీ షూట్ చేయాలని దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ 2 సినిమాల షూటింగ్లతో బిజీగా గడిపేస్తున్న విజయ్ దేవరకొండ వీటిని రాకెట్ స్పీడ్తో పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా కెరీర్ ప్రారంభంలో ఉన్న జోష్ని మళ్ళీ ఈ 2 సినిమాలతో తిరిగి పొందాలని, మళ్ళీ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాలనే పట్టుదలతో రౌడీ స్టార్ పట్టుదలతో పనిచేస్తున్నాడని రౌడీ ఫ్యాన్స్ చెప్తున్నారు.